నీ కృప సత్యస్థితి వర్ణింపగా దివ్యులకైన వశమే శ్రీ శిలువ యజ్ఞేశ్వరా ఆ దేవుడు అలాగే దిగి వస్తే పరలోకం నుంచి భూలోకానికి ఈ వృక్షజాతులు, పశువులు, మానవం యావత్తు కూడా బూడిద అయిపోతుంది. ఆయన ముందర అగ్ని మండుచున్నది. సమీపింపురాని తేజస్సు కలిగిన మహోన్నతుడు మానవులమైన మట్టి మానవులైన మనల్ని ప్రేమించి తాను దీనుడుగా రిక్తుడుగా దాసుని స్వరూపము ధరించి భూలోకానికి వచ్చాడు. దేవుని నోటి ఊపిరి నుండి సృష్టింపబడిన మా దేవదూతలు, దేవుని నోటి నుండి ఏమొస్తుంది? అగ్ని జ్వాలలు. అగ్ని వంటి జ్వాలల్లో సృష్టింపబడిన దేవదూతల్లో లూసిఫర్ దేవుని కంటే ఎక్కువ స్థాయిలో ఉండాలని ఆలోచించి దేవుని ఉన్నతమైన స్థానాన్ని కోరుకొని ఏం చేశాడండి? దేవుడు చూచి అతన్ని దిగదోశాడు భూమి మీదకి. ఆడ ఫెయిల్ అయిపోయారు దేవదూతలు. దేవుడు ఏం చేశాడు? మానవులను శ్రేష్టమైన జిగటు మట్టిని తీసుకొని తన స్వరూపములో, తన పోలికలో, తన మహిమ హస్తాలలో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినాడు. ఈ పడిపోయిన దేవదూత ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి భూమిని ఏలుండి అని అధికారం ఇచ్చాడు దేవుడు. సర్పరూపములో లూసిఫరు ప్రత్యక్షమై, ఇది నిజమా? ఈ పండ్లు మీరు తింటే మీరు దేవతలు అవుతారని తప్పు త్రోవ పట్టించాడు అపవాది, సైతాను. ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపంలో పడిపోయిన మానవుని తిరిగి లేవనెత్తడానికి ఆ మహోన్నతుడైన దేవుడు భూమి మీదకి వచ్చి దైవము అనబడు స్థాయికి మనల్ని తీసుకొని వచ్చి ఆ నిత్యరాజ్యములో చేర్చాలని దేవుని ప్రేమ దయా సంకల్పం. దేవుడు మానవ శరీరాన్ని దాల్చుకొని ఎందుకు వచ్చాడు అంటే మానవుని దైవము అనబడు స్థాయికి తీసుకొని వచ్చి ఆ నిత్యరాజ్యములోనికి నా పిల్లలు నాతో కూడా ఉండాలి. నన్ను తెలుసుకోలేకుండా ఏ మహోన్నతుడైన దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని భూలోకానికి వచ్చాడు. మీరు దైవములనియు సర్వోన్నతుని కుమారులనియు కుమార్తెలనియు నేనే సెలవిచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. 82వ కీర్తన 6వ వచనములో, 84వ కీర్తన 4వ వచనములో దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఈ దేవుని యొక్క మందిరము యొక్క ప్రాముఖ్యత లేక విశిష్టత కొన్ని నిమిషాలు ధ్యానము చేద్దాం. దుప్పి 42వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు